2000 సంవత్సరంలో హైదరాబాద్ లో కేఏ పాల్ గారు నిర్వహించిన ఒక భారీ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అలాగే 2001 జూన్ లో కేఏ పాల్ గారి ఒక ప్రసంగానికి 40 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఒక్కసారి వాక్యం చెప్పడానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న వ్యక్తులలో మొదటిగా కేఏ పాల్ గారు రికార్డు సృష్టించారు. కానీ ఆ 40 కోట్ల రూపాయలు కేఏ పాల్ గారు వ్యక్తిగతంగా వినియోగించుకోలేదు. అప్పటి భారత ప్రధాని దేవే గౌడ్ గారికి విరాళంగా అందించారు. ఆ 40 కోట్ల రూపాయలను అనాథ సంక్షేమం కోసం అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. ఇక హైదరాబాద్ లో సుమారు 1000 ఎకరాల భూమిని చారిటీ పేరుతో కొనుగోలు చేసి అందులో ప్రపంచంలోనే అతిపెద్ద అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమాన్ని కేఏ పాల్ గారు నిర్మించారు. ఈ సంస్థల ద్వారా దాదాపు 50,000 మందికి పైగా అనాథలు విద్య, ఆహారం వంటి అవసరాలను సమకూర్చుకున్నారు. అలాగే వితంతువులను ఆదుకుంటూ వారికి కావలసిన రేషన్, బట్టలు వంటి సహాయాన్ని కూడా అందించారు. ఈ విధంగా లక్షలాది మంది కేఏ పాల్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం పొందారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లో కూడా కేఏ పాల్ గారు అనేక సేవా కార్యక్రమాలను చారిటీ పేరుతో నిర్వహించారు. ప్రపంచంలోనే ఎక్కడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కేఏ పాల్ గారు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టేవారు. క్రైస్తవ మతం అయినప్పటికీ మతాలతో అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. షార్ట్ వీడియోలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది అండ్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.